మండలం సుబ్బరావుపేట గ్రామం నుంచి వాల్మీకి తలారి గంగాధర విన్నవించుకున్న విన్నపం ఏమంటే, ఇక్కడికి వచ్చేసి మా గ్రామానికి వచ్చేసిన పత్రికా విలేకరులకు, పోలీస్ సార్ల వారికి అందరికీ మా ధన్యవాదములు. సార్, ఇక్కడ మా గ్రామంలో మాకు మా గ్రామ ప్రజలందరికీ కూడా ఇక్కడ ఈ గ్రామ కంఠం మెయిన్ పాయింట్ ఏమంటే 74-2 4 ఎకరాల 88 సెంట్లు విలేజ్ సైటు, 73, 74 విలేజ్ సైట్ సార్. ఇక చూడండి మ్యాప్ అంతా ఇక్కడ ఉంది సార్, చూడండి. ఈ మ్యాప్లో ఉన్న గ్రామ కంఠాన్ని దౌర్జన్యపరులైన జి వెంకట శివారెడ్డి, జి కృష్ణమ్మ, జి చంద్రశేఖర్ రెడ్డి, జి రామలింగారెడ్డి, జి ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా పాస్బుక్లు అంటే దొంగ పాస్బుక్లు చేసుకొని వాళ్ళు ఈరోజు మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాదాపుగా 3 తరాల నుంచి కూడా మా గ్రామ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మొత్తం ప్రజలంతా ఎవరెవరి హద్దుల్లో వాళ్ళే అనుభవంలో వాళ్ళే ఉన్నారు సార్ ఇప్పటి వరకు కూడా. కానీ వాళ్ళు ఆ రకంగా పాస్బుక్లు చేసుకొని మాకు వైసీపీ హయాంలో వాళ్ళు మాకు భయభ్రాంతులకు గురి చేసినారు సార్. ఒక్క కలమదొడ్లే కాదు సార్, ఇట్లా ఈ రకంగా మొత్తం అంతా మేమంతా చేసినాము. మాలో ఇదే ప్లేస్లోనే మేము అక్కడ మీటింగులు కూడా పెట్టి మేము ఈ రకంగా దండోర కింద కమ్యూనిస్ట్ సార్లకు అందరి కింద మేము చేసినాము సార్. మాలోనే కొంతమందికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ ప్రైవేట్ భూమి అయితే మాకు పట్టాలు ఎందుకు ఇస్తారు సార్? ఇది చూడండి సార్, పట్టాలు కూడా కాను మాలో కొంతమందికి సార్. అప్పుడు ఇంతకుముందు సారు ఎంఆర్ఓ సార్ మొత్తం డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడంతా సర్వే చేసి ఇదంతా గ్రామ ప్రజలదేను, మీరే అనుభవంలో ఉన్నారు, ఇది మీకే చెందుతుందని చెప్పేసి ఇంతకుముందు ఎంఆర్ఓ సార్ రామచంద్రరెడ్డి సార్ కూడా చెప్పి సంతకం పెట్టి సీలు కూడా వేసినాడు సార్. ఇది చూడండి సార్, సీలు కూడా కాను అర్థమైంది సార్. ఇట్లా మేము ఈ రకంగా మొత్తం అంతా పోరాడుకుంటా ఇది చేస్తున్నాం సార్. 2012లో మేము ఈ రకంగా అంతా జరుగుతా అంటే అప్పుడు ఇవే కాదు సార్, అసైన్మెంట్ భూములు, మాన్యం భూములు, శ్మశానం, లాస్ట్గా శ్మశానం కూడా బండి రస్తాలు శ్మశానంతో సహా కబ్జాలు చేసి మా పేర్లుంటే ఇట్లా రౌండప్ చేసి జి వెంకటశివారెడ్డి, రామలింగారెడ్డి అని చెప్పేసి దాదాపుగా 60-70 ఎకరాలు వాళ్ళు కబ్జా చేసుకొని భయభ్రాంతులకు ప్రజలను గురి చేస్తున్నారు సార్. అర్థమైంది సార్, ఇది ఇక్కడ జరుగుతుండే విషయం సార్. అంతేకాకుండా ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కరూ కూడా మేము ఏం చేస్తున్నామంటే సార్, అందరూ బాధితులే, ఎవరు పక్కన వాళ్ళంటే ఎవరు లేరు సార్. కానీ వాళ్ళు ఇంతమంది ప్రజలకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఒక్క 3 కుటుంబాలే 300 మంది ఇక్కడ ఉంటే ఒక్క ముగ్గురే కబ్జా చేసి అందరికీ ఇది చేస్తున్నారు సార్. ఇది దయచేసి ఇది గ్రామకంఠం సార్. ఆన్లైన్లో కూడా ఇప్పుడు సెర్చ్ చేసినా కూడా ఇది గ్రామకంఠంగానే విలేజ్ సైడ్గానే వస్తుంది. దయచేసి మ్యాప్లు కూడా సార్, ఎవరెవరు పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. గూగుల్ సెట్ మ్యాప్లో కూడా మొత్తం ఎవరెవరు హద్దులు దిక్కులు మొత్తం కలర్ ప్రింట్తో సహా మా కాడ ఉన్నాయి సార్. అంటే ఇంత గతంలో ఎవరెవరైతే మేము ఉన్నామో వాళ్ళు మాత్రమే ఇక్కడ సార్. గూగుల్ మ్యాప్లో ఇక్కడ గూగుల్ మ్యాప్ సార్, ఇది ఒరిజినల్గా కలర్ ప్రింట్గానే ఉంది సార్. ఇది అవి కూడా మీకు ఇస్తాం సార్. దయచేసి ఇక్కడ ఎవరెవరు హద్దులు దిక్కులు బండి రస్తాలు ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళకే వాళ్ళని చెందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. అర్థమైంది సార్. ఇట్లా దయచేసి సార్ అవి కాక ఇంకో చిన్న ముఖ్య విషయం ఏం సార్, ఆడవాళ్ళు మహిళలు బహిర్భూమికి పోవాలంటే గవర్నమెంట్ వాళ్ళు అక్కడ 16 రూములు కట్టింటే అవి కూడా వాళ్ళకు అక్కడ పోనీకోకుండా సదరం చేసినారు సార్. ఇక్కడ ఇదే ల్యాండ్ లోనే 4 ఎకరాల 78 సెంట్లు 74-2లో ఇది వాటర్ ట్యాంక్ సార్. ఊరికంతా ఇక్కడ కనపడిసే వాటర్ ట్యాంక్ సార్, అంగన్వాడీ స్కూలు, సచివాలయం, అవన్నీ కూడా మొత్తం అన్ని కూల్చి అన్ని చేసి దౌర్జన్యంగా కంచె వేసుకునేకి భయభ్రాంతి చేసినారు సార్. దయచేసి ప్రభుత్వ భూమిది ప్రజలకే చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. దయచేసి మీరందరూ సహకరించి ఇక్కడ మాకు, మా గ్రామానికి, మా ప్రజలకు అందరికీ న్యాయం చేస్తారని మరీ విన్నవించుకుంటున్నాం సార్. ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాము. మా తర్వాత మళ్ళీ మేము కూడా మా తండ్రి గారు ఉన్నారు, మళ్ళీ మేము ఇంత వయసుకు వచ్చింది, ఇంతవరకు కూడా ఇక్కడే ఉన్నాం మేము. వాళ్ళు దౌర్జన్యంగా దీన్ని 4 ఎకరాల 88 సెంట్లు 2012 నుంచి మేము పోరాటం చేస్తున్నాం దీని గురించి. ఇంతవరకు మాకు ఏ ఆఫీసరే కానీ మాకు రెస్పాండ్ కాలే. కలెక్టర్ గారికి ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఆర్డీఓ గారికి ఇచ్చాము. ఇంతవరకు ఎవరే కానీ మాకు స్పందనే లేదు.
ఆల్రెడీగా మేము ఎంఆర్పిఎస్ తరఫున కూడా మేము రాష్ట్ర స్థాయిలో పోరాటం చేసినాము. అప్పటికి కూడా ఏమీ జరగలేదు. ఇప్పుడు కూడా వీళ్ళు మళ్ళా ఇప్పుడు డబ్బులు ఇచ్చి వీళ్ళందరినీ కవర్ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కొలతలు కని వచ్చినారు అధికారులు. మాకు అధికారం ఎంఆర్ఓ ఆఫీసులో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మాకు న్యాయం జరగడం లేదు. మాకు ఏది జరిగినా ఏది జరగాలనుకున్నా ఏది జరగలేకున్నా మాకు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుండి జరగాలి. మాకు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుండి మాకు ఎటువంటిది లేదు. ఈ దాంట్లో మేము మాదిగా బోయ ఇంకా వచ్చేసి కాపు దూదేకులలో మొత్తం అన్ని కులాలు ఉన్నారు ఈ ఊర్లో. అన్ని కులాల వారికి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం, కానీ ఒక వర్గానికో ఒక కులానికో కాదు. అది దానికోసం మేము అర్జీలు ఇచ్చుకున్నాము. దానికోసం మిమ్మల్ని కూడా పిలిచాము. దీన్ని ఇష్యూ చేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. మేము కేసులు ఉన్నాయి సార్, మా మీద ఆడల మీద కూడా కేసులు ఉన్నాయి. వాళ్ళ బిడ్డలు ఏరే ఉన్నట్టు వచ్చింటే వాళ్ళ బిడ్డల మీద కూడా కేసులు పెట్టినారు వీళ్ళు. మేము పుట్టిందే ఈ ఊళ్ళో పుట్టిన ఒక లేరు. ఇప్పుడు ఎప్పుడు పూర్వకాలం ఎవరు వాసప్ప, ఈ సోత్యం సుబ్బరావు చేసిండే ఊరిది. అప్పటి నుంచి సోత్యం ఉంది. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎప్పుడో అప్పుడు ఇది పట్టాకు వచ్చింది ఊళ్ళో. ఈ ఊరు ఆవరణం అంతా చుట్టూ 10 ఎకరాలు 8 ఎకరాలు ఎంత ఉందో అది సోత్యం. అది ఇది రోజు పట్టా చేయించుకున్నాడు ఎవరో ఈ రెడ్డి ఈ ఊరు రెడ్డి కర్ణము అంతా అయిపోయి ఇప్పుడు తలారి పెద్దలు అన్ని వాళ్ళే. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి వాళ్ళే. పెద్దగా ఉండేవాడు ఎవరు లేడు, రెడ్డిగా ఉండేవాడు ఎవరు లేడు, అంతా వాళ్ళు చేసినారు. వాళ్ళే ఊరిని కాపాడినారు. చెడుపు చేసిండేది ఏం లేదు, వాళ్ళే కాపాడినారు అప్పట్లో. ఇప్పుడు మా ప్రజలకు ఒక్కరికి తెలియదు అది పట్టా చెప్పించుకున్నాము అనేది. 20-30 ఏళ్ళ కిందట అది పట్టా వచ్చిందని రైతులు చెప్పినారు. ఆ రైతుల్లో ఒక 5-6 మంది 4,000 5,000 ఎవరెవరు శక్తి కొద్దీ ఈయనరా మీ దొడ్డు మీకు ఇస్తామన్నాడు, బెదిరించాడు. ఇచ్చినారు. ఎంపా ఇచ్చిండేదా? కొంత జనం ఇచ్చినారు. ఇచ్చిండే వాళ్ళు ఎవరు ఈయన ఎవరు చదువు ఇచ్చినారని పుకారు వచ్చింది. నాకు తెలిసింది. అప్పటి నుంచి వీళ్ళు దొడ్డు అని వాళ్ళు అన్నమాట వాళ్ళు పోయి వాళ్ళ కొడుకులు వాళ్ళు ఉండేవాళ్ళు మాది అని చెప్పి పట్టా చేయించుకున్నారంట. ఎవరితో పట్టా చేయించుకున్నారో అదొక్కటి మాకు నిరూపించాలి. ప్రధాన సమస్య ఏమి చెప్తారు మాకా? ఇవి ఊర్లో ప్రతి ఒక్కరికి బంటుకు 2 సెంట్లు కానీ 3 సెంట్లు కానీ ప్రజలందరికీ బీదలకు అందరికీ పనిచేయడం. ఎవరికి వద్దు, నాకు వద్దు, నీకు వద్దు, ఎవరికి వద్దు, అందరికీ. ఎవరికి ఒకటికి పోసే గుడక లేదు ఎవరికి. చూడండి సార్, మీరు ఎన్క్వైరీ చేసుకోండి. ఒకటికి పోసే గుడక లేదు. అదొక్కటి బీదలకు సాయం చేయండి అంతే. ఇంకొక్కటి వద్దు మాకు ఊళ్ళో పార్టీలు వద్దు, ఇంకోటి వద్దు.